వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. తాడిపత్రి మండలంలో 544D జాతీయ రహదారి అనేక గ్రామాల్లో పోతుందని, వాటి నిర్వాసితులకు ప్రస్తుతం ఉన్న ధర ప్రకారం పరిహారం అందించాలని ఆయా గ్రామాల ప్రజలు డిమాండ్ చేశారు. స్థానిక ఎర్రగుంటపల్లి గ్రామంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జాతీయ రహదారి నిర్మాణం కోసం 2018లో రెవెన్యూ సిబ్బంది సర్వే నిర్వహించి నిర్వాసితులకు అప్పటి ధర ప్రకారం రెట్టింపు ఇస్తామని చెప్పి మోసం చేశారని వాపోయారు. ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు నరసింహారెడ్డి ఆదేశాల మేరకు కనగిరి పట్టణ సుందరీకరణకు చర్యలు తీసుకుంటున్నట్లు మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫర్, కమిషనర్ డానియల్ జోసెఫ్ తెలిపారు. పట్టణంలోని పామూరు బస్టాండ్ గుడలి వద్ద డివైడర్లకు అందంగా రంగులు వేయించి డివైడర్లపై పూల మొక్కలు ఏర్పాటు చేసి అందంగా తీర్చిదిద్దారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ షేక్ నాయజ్ రసూల్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. మచిలీపట్నం మండల తాళ్లపాలెం పంచాయతీ పరిధిలో గిరిపురం బీచ్ వద్ద ఫారెస్ట్ శాఖ ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేసిన ఆలివ్ రిడ్లే తాబేలు గుడ్ల సంరక్షణ కేంద్రంలో సంరక్షిస్తున్నారు. గుడ్ల నుండి బయటకు వచ్చిన తాబేలు పిల్లలను 300 ఆలివ్ రిడ్లే తాబేలు పిల్లలను సముద్రంలోకి వదిలారు. ఈ కార్యక్రమంలో అటవీ శాఖ రేంజర్ సాయి, సంరక్షణ కేంద్రం ఇన్ఛార్జ్ నాగరాజు, ఎస్ఐ చంద్రబోస్ పాల్గొన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుపతి, పళని మధ్య వెళ్లే ఆర్టీసీ సర్వీసులను ప్రారంభించారు. షష్ఠ షణ్ముఖ యాత్ర సందర్భంగా పళనిలోని భక్తులకు ఇచ్చిన హామీని పవన్ కళ్యాణ్ నెరవేర్చారు. ఈ సందర్భంగా పూజలు నిర్వహించి జెండా ఊపి బస్సును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రవాణా శాఖ మంత్రి శ్రీ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే శ్రీనివాసులు తదితర నాయకులు పాల్గొన్నారు. గూడెం కొత్తవీధి మండలంలోని దుప్పలవాడ పంచాయతీ పరిధి రాళ్లగడ్డలో మంచినీటి సమస్య పరిష్కరించాలని గిరిజనులు డిమాండ్ చేశారు. గ్రామంలో జల్ జీవన్ మిషన్ పథకం ద్వారా కొలాయి నిర్మాణ పనులు చేపట్టి అర్ధాంతరంగా విడిచిపెట్టేశారు. గిరిజనులు తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతూ 5 కిలోమీటర్ల దూరంలో వస్తున్న ఊట నీటికి ట్యాంక్ నిర్మించుకొని తాగునీటిని తెచ్చుకుంటున్నామని వాపోయారు. ఈ సమస్యపై అధికారులు స్పందించాలన్నారు. చిట్టమూరు మండల ఎల్ఎస్సిడి ఎస్టీ కాలనీలో ఉప్పలమర్రి గొట్టిప్రోలు రహదారి మట్టి కోతకు గురై ప్రమాదకరంగా మారింది. రోడ్డు పక్కనే ప్రవహిస్తున్న తెలుగు గంగా కాలువ వర్షాకాలంలో ఎక్కువ నీటితో మరింత కోతకు గురైంది. అధికారులు తక్షణమే స్పందించి రోడ్డు మరమ్మతులు చేపట్టాలని వాహనదారులు విజ్ఞప్తి చేస్తున్నారు. పోలీసులు ఇబ్బందులకు గురి చేస్తే న్యాయ పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని వైఎస్ వివేక హత్య కేసు నిందితుడు కటికరెడ్డి శ్రీనివాస్ రెడ్డి భార్య కటికరెడ్డి పద్మావతి పేర్కొన్నారు. వైఎస్ఆర్ ప్రెస్ క్లబ్ లో ఆమె మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కటికరెడ్డి పద్మావతి మాట్లాడుతూ వైఎస్ వివేక హత్య కేసుకు సంబంధించి గతంలో ఎంక్వైరీ చేశారని, ప్రస్తుతం మళ్లీ విచారణ చేస్తున్నారన్నారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, కోటంరెడ్డి గిరిధర్ రెడ్డికి ప్రజల్లో ఉన్న ఆదరణ ఎనలేనిది. వారి వెంటే తాను నడుస్తానని, రాజకీయాలు తిరిగి కొనసాగాలని నిర్ణయించినట్లు తెలుగుదేశం పార్టీ నాయకులు బత్తల కృష్ణ తెలిపారు. ఈ మేరకు ఆయన ఒక వీడియో రిలీజ్ చేశారు. 2 నెలల క్రితం తన ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందుల వల్ల రాజకీయాల నుంచి వైదొలగాల నిర్ణయించానన్నారు. ఉచిత గ్యాస్లు ఇవ్వాలని డుబ్రిగూడ మండలంలోని అరకు గిరిజనులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉచిత గ్యాస్ కోసం ఎన్నోసార్లు దరఖాస్తులు చేసినా తమకు ఉచిత గ్యాస్ ఇవ్వలేదని వాపోయారు. సంబంధిత అధికారులు గుర్తించి అరకు గ్రామంలో అర్హులైన గిరిజనులకు ఉచిత గ్యాస్ సిలిండర్లతో పాటు పొయ్యిలు ఇవ్వాలని కోరారు. కాజీపేట మండలంలోని తుడుమల దిన్నే గ్రామంలో ఈ నెల 18వ తేదీ అంకాలమ్మ ఆలయ నిధుల వ్యయంపై 2 వర్గాల మధ్య ఏర్పడిన వివాదంలో ఆలయ ప్రారంభానికి అభ్యంతరాలు వ్యక్తమవుతుండటంతో న్యాయం చేయాలని గ్రామస్తులు పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా చేశారు. సిఐ శివశంకర్ యాదవ్ ఇరువురితో మాట్లాడి శాంతియుత వాతావరణంలో ఆలయం ప్రారంభించుకోవాలని చెప్పడంతో గ్రామస్తులు ఆందోళన విరమించారు.